వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద వ్రాయివే. అంతే, ఇంకా ఆ మాట అన్నాడో లేదో పిన్నలు చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు జంప్. ఆ మాట దగ్గర కొంచెం ఆలోచన చేయండి. ఆయన నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను. సో ఏ మాట రాశారో తెలీదు, బట్ దే కుడ్ రిమైండ్ ద హ్యాండ్ స్ట్రోక్స్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ మోషే కాలంలో దేవుడు రాసిన చేవ్రాత గుర్తొచ్చుంటది. ఎందుకంటే వాళ్ళు శాస్త్రులు కదా. అక్షరమైన సున్నా అయినా పొల్లైనా కొంచెం కూడా తప్పిపోరంట వారు. అప్పుడు ఆ పొల్లులతో సహా, ఆ అచ్చులతో సహా, ఆ సున్నాలతో సహా వారు చాలా బాగా గుర్తుపట్టగలరు ఆ హ్యాండ్ స్ట్రోక్స్, ఆ చేవ్రాతని. అప్పుడు వారు ఆ నేల మీద రాస్తున్న వ్రాతను చూడగానే మనం ఏందో అనుకొని వచ్చాం కదా, వాళ్ళకి అసలు బొత్తిక ధైర్యం లేకుండా పోయింది. అమ్మో, ఈయన మోషే చెప్పిన చేవ్రాత రాస్తున్నాడేంటి, ఇప్పటి వరకు ఏం చెప్పిన మాటలన్నీ రైటేనా, నేను నా తండ్రి ఒకటే అయి ఉన్నామన్నాడు కదా, నేను మోషే కాలంలో ఉండిన వాడును అంటున్నాడు కదా, మోషే అని మాట్లాడుతున్నాడు కదా, నిజంగా మోషే చెప్పిన నా వంటి ప్రవక్త ఒకడు మీ యొద్దకు వస్తాడని మోషే చెప్పాడు కదా, ఆయనే ఈయన. ఆ ఎన్లైట్మెంట్, అది దేవుని చేవ్రాత అనే ఆ ఎన్లైట్మెంటే వాళ్ళ ప్రాణాలు కరిగింపజేసిందంట, వాళ్ళని అంతా వణికింపజేసింది, వాళ్ళని అంతా భయపెట్టేసింది అనమాట ఆ దేవుని చేవ్రాత. ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు, ఆ చేవ్రాత ఇచ్చినప్పుడు అది ఇశ్రాయేలుకి ఒక సంతకం. ఎవరి సంతకమైనా కానీ ఎంత ఫోర్జరీ చేసినా కానీ సేమ్ ఉండదు కదా. ఎంత ఫోర్జరీ చేసినా కానీ ఖచ్చితంగా సేమ్ అవ్వలేదు. ఫోర్జరీయే, ఒరిజినలే. సో దేవుని చేవ్రాత ఇశ్రాయేలీయుల జీవితాల మీద వేసిన ఒక ముద్ర, ఒక శాసనం, ఒక ప్రమాణం అన్నమాట. అది మొదటి చేవ్రాత. రెండో చేవ్రాత ఏంటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇది లెక్క ముగించిన చేవ్రాత. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండేను. రాజా హస్తం వ్రాయుట చూడగా అతని ముఖం వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి గడగడ వణుకుచు కొట్టుకొనుచున్నాడు. బెల్షస్సర్కి అర్థం కాలేదు. ఒక బాగా విందు చేసుకుంటున్నాడు. ఏది దేవాలయంలో బంగారు పాత్రలే, దేవాలయపు పనులకు ఉపయోగించే పరిశుద్ధపు పాత్రలను తీసుకొచ్చి తను, తన రాణులు, ఉపపత్నులు, అధికారులు అందరూ కూడా ఆ పాత్రలలో మద్యం తాగుతూ ఉన్నారు, ద్రాక్షరసం సేవిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక చెయ్యి, మానవ హస్తం లాంటిది ఒక చెయ్యి వచ్చి అతని ఎదురుగా ఒక గోడ మీద వ్రాస్తా ఉండింది. కొన్ని మాటలు మెనే టేకే ఓ ఫార్సేన్. ఈ పదమంతా రాసిన దాకా వాళ్ళు చూస్తా ఉన్నారు. అది రాయడం అయిపోయే లోపల బెల్షస్సర్కి ప్రాణం పోయింది. అంటే మొత్తం అతను ఎన్ని రాజ్యాల మీద అధికారి, ఎన్ని రాజ్యాల మీద రాజు, అప్పుడు ఎంత అధికారం చేతుల్లో ఉండిందో బెల్షస్సర్కి. 127 సంస్థానాలకు అధిపతి, 127 దేశాలు, ఊర్లు కాదు, మండలాలు కాదు, జిల్లాలు కాదు, దేశాలు, 127 దేశాలు. అంత అధికారం కలిగిన ఒక రాజు, ఆయన టీవీ కానీ ఆయన ధైర్యం కానీ ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది? మొత్తం తల మొదలుక నరి కాలు వరకు కీళ్లు వదిలి గడగడ వణికిపోయాడు మనోవిచారం చేత. ఏంటి, ఆ హస్తం ఏదో రాసింది. ఏం రాసిందో తెలియదు కానీ ఆ రాత చూడగానే నిలువున కరిగిపోయాడు. భయము, ధైర్యం మొత్తం పోయినాయి. ఏంటి ఆ చేవ్రాత అని అంటే మెనే టేకేలో ఫార్సెన్. నిన్ను దేవుడు తన న్యాయమైన త్రాసులో నిన్ను తూచాడు, నిన్ను లెక్కించాడు, నీ లెక్క ముగించబడింది, అయిపోయింది నీ లెక్క. అది ఆ చేవ్రాత యొక్క భావం. ఇది సెకండ్ చేవ్రాత. మూడో చేవ్రాత మనకు కనపడేది ఇందాక చదివాం కదా, నేల మీద ఏమో వ్రాయిచుండారు. మొదటి చేవ్రాత ఏమో దేవుని శాసనాన్ని సూచిస్తుంది. రెండో చేవ్రాత ఏమో దేవుడు మన క్రియలని, మన ప్రవర్తనని, మన ఆలోచనలని, మన తత్వాన్ని, మన బుద్ధిని, మన స్వభావాన్ని తూచి లెక్కించి ముగిస్తాడు. మూడో చేవ్రాత ఏమో దేవుని ప్రత్యక్షత.
క్రొత్త నిబంధనలో ఆ 3వ దాంట్లోనే 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. అదేంటంటే మొదటిదేమో పరిసయ్యులు శాస్త్రులకేమో వాళ్ళేం ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చారు కదా, వాళ్ళకి ఆయనే ఒక నిలువెత్తు ధర్మశాస్త్రంగా కనపడ్డాడు. బికాస్ హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద లా. ఆయనే ధర్మశాస్త్రాన్ని రచించిన వానిగా ధర్మశాస్త్రం అయినట్టుగా కనపడ్డాడు. సో దే కాంట్ స్టాండ్, ఇంకా వాళ్ళు నిలవలేకపోయారు అక్కడ. ఇంకా ఆయనే ధర్మశాస్త్రం ఏంటి, ఇంకా మనం ఎక్కడ మాట్లాడేది, ఇంకా ఆయనలే అక్కడ తప్పులైతే చూపించేదని చలో రాళ్ళ రివ్వు తీసుకొచ్చారు ఆమెను చంపడం. మరి ఆమె ఏమైపోవాలి, వాళ్ళందరూ వదిలిపోతే? ఆమెను ఏదో చేయాలని కదా తీసుకొచ్చారు, మరి ఆమె ఏమైపోవాలా? ఆమె మీద శిక్ష ఎవరు విధించాలా? ఇంకా ఆమె అలా తప్పిపోవాలా, అలా జారిపోవాలా? పాపం చేసిన ఆమెను మేము తీసుకొచ్చాం కదా, ఆమె తర్వాత సంగతి, ముందు మేము కాపాడబడాలి. ఆ శాస్త్రులు పరిసయ్యులకు దేవుని ప్రత్యక్షత ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం అయి ఉన్నాడని. 2వ ప్రత్యక్షత ఈ పాపంలో పట్టుబడిన ఈ స్త్రీ చూసింది ఆ శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరికి ఈమెని ఎలా ఈడ్చుకొని వచ్చారో, ఎంత కర్కశంగా క్రూరంగా ఓ ధర్మశాస్త్రాన్ని ఎలా రుజువు చేయాలని ఎంత ఆత్రంగా, ఎంత ఆసక్తితో, శ్రద్ధతో, రోషంతో వాళ్ళు ఆమెను ఈడ్చుకొని వచ్చారో గమనించి వారు అక్కడ నిలబెట్టారు ఆమెని, ప్రభు దగ్గర నిలబెట్టారు ఆమెని. ఇప్పుడు ఈయన కదా నా మీద తీర్పు తీర్చేది, నాకు న్యాయం కాదులే తీర్పు తీర్చేది. వాళ్ళే ఇంత కర్కశంగా ప్రవర్తిస్తే నా మీద తీర్పు చెప్పే ఈయన ఇంకెంత కర్కశంగా ప్రవర్తిస్తాడు? నా మాట అర్థమవుతుందా? ఇంకెంత కోపంగా ప్రవర్తిస్తాడని ఆమె మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయా లేవా? జరుగుతూ ఉంటుంది. గమనిస్తూ ఉండింది. ఆయన ఏదో మాట్లాడాడు, ఆమె చూసి ఉండదా? చూసిందో లేదో మరి. వారు చూశారు ప్రభు రాయడం. ప్రభు ఓ మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. ఈయన మాట్లాడిన మాటలు చూసి అంతమంది కూడా రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మనసులో ఏముంటుంది? ఎవరైనా ఇదేంటి, ఈయన మాటకి వణికిపోయి వెళ్ళిపోయారు వీళ్ళందరూ, వీళ్ళ రోషం అంతా ఏమైపోయింది, ఇప్పుడు నేనేమైపోవాలి, నన్ను చంపాలని తీసుకొచ్చారు కదా, నా సంగతి ఏంటి అని ఈయన గురించిన ఆశ్చర్యము, ఆమెను గురించిన ఆలోచన ఆమెలో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రభు వెంటనే ఒక్కడే మిగిలిపోయి ఉన్నాడు కదా, ఆయన చుట్టూ చూసి ఆమె ఒక్కతే నిలబడి ఉంది కదా, ఆమె వైపు చూసి, అమ్మా, వాళ్ళు ఎంత కర్కశంగా తీసుకొచ్చి ఉంటారు, ఎలా సంబోధించి ఉంటారు ఆమెని. వాళ్ళు ట్రీట్ చేసిన విధానం, ఇప్పుడు ప్రభు పిలుస్తున్న ఆ పలుకు, ఇదేంటి, తీర్పు తీర్చి నన్ను చంపాల్సిన ఆయన నన్ను అమ్మ అంటున్నాడు, నన్నేనా అని చుట్టూ చూసుకొని ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెకి చూపించిన ప్రత్యక్షత ఏంటంటే, నేను ప్రేమ అయి ఉన్నాను. దేవుని ప్రేమ, యేసు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. యోహాన్ రాసిన మాట పత్రికల్లో దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని యోహాన్ రాశాడు. ఈ సువార్త రాసింది కూడా అదే యోహాన్. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని ఆ స్త్రీకి చూపించిన ప్రత్యక్షత ఏంటంటే, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్లస్ ఆయన క్షమాపణ ఇచ్చేవాడు అయి ఉన్నాడు. క్షమాపణకు నిలువెత్తు రూపం ఆయన. చాలా ఆమెకి ఇంకా వాళ్ళని ప్రభువుని బేరీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆమెకి. ఆ ప్రత్యక్షత కలిగింది. వెంటనే ప్రభు అన్నారు, అమ్మ, ఎవరైనా నీ మీద రాయి వేశారా, నీకెవరైనా శిక్ష విధించారా అంటే, పాపం లేని వాళ్ళు ఎవరైనా నీ మీద చేయేశారమ్మా అని. అప్పుడు ఆమె అనింది, పాపం లేని వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. శిక్ష విధించలేదంటే అర్థం అదే కదా, పాపం లేని వాడు ఎవరిలో, శాస్త్రుల్లో పరిసయ్యుల్లో కూడా లేరు ప్రభువా అనింది. ప్రభువా అని గమనిస్తుంది ఆమెమో ప్రభు ఆమెని అమ్మా అన్నారు, ఆమెమో ప్రభువా. అప్పుడు ప్రభు అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధించను. ఎందుకు నేను నీకు శిక్ష విధించను? ఎందుకంటే ఇదే ప్రవచనం, నేను తరువాత కొన్ని దినాలలో నీ పాపం కొరకు నేను సిలువ వేయబడబోతున్నాను. నేను నీ పాపం అంతా భరిస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను. ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, నీకు కీడు కలగకుండా ఇక మీదట పాపం చేయొద్దు. ఈ భాగంలో ఆ యూదులకు, ఆ శాస్త్రుల పరిసయ్యులకేమో ధర్మశాస్త్రములాగా ప్రత్యక్షమయ్యారు. వీరికి పాపంలో పట్టబడిన స్త్రీకేమో ప్రేమగా దేవుని ప్రేమ, దేవుని క్షమాపణలాగా ప్రత్యక్షమయ్యారు. దేవుని చేవ్రాత, ఈ 3వ భాగంలో దేవుని చేవ్రాత ప్రత్యక్షతనిస్తుంది. దేవుని చేవ్రాత
మొదటి చేవ్రాత ఏమిచ్చింది? శాసనం, ప్రమాణం ఇచ్చింది. ఆ మాట మన జీవితంలో ఒక సంతకం. ఇప్పుడు సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీరు ఒక దేవుని మాట విన్నప్పుడు, అయితే అది దేవుని మాట అని గమనించినప్పుడు, ఆ మాట నీకు అర్థమైనా కాకపోయినా, నీకు కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, నీకు అది కోపం తెప్పించేదిగా ఉన్నా కానీ గుర్తుపెట్టుకో, ఆ మాటే దేవుడు నీకు ఇచ్చిన, ఆ మాటే దేవుడు నీకు ఇచ్చే ప్రమాణం, ఆ మాటే దేవుడు నీకు ఇచ్చే శాసనం. అది దేవుని ఆజ్ఞ, నీ జీవితం మీద దేవుని సంతకం. అది రెండవ మాట. మొదటి మాట ఏమో దేవుని శాసనం, రెండవ మాట ఏంటంటే దేవుని మాట. ఈ మాటని జాగ్రత్తగా గమనించండి. దేవుని మాట నీ క్రియలు, ప్రవర్తన, మాటలు, బుద్ధి, స్వభావం, జీవితం అంతటిని, మనస్సు, హృదయాన్ని లెక్కిస్తుంది, లెక్క చేస్తుంది, అంటే పరిగణిస్తుంది. నీ మాట సరైందా కాదా, నీ చూపు సరైందా కాదా, నీ విశ్వాసం సరైందా కాదా లెక్కిస్తుంది. ఈ మాటని రెండు విధాలుగా అర్థం చేసుకుంటారు. ఇంకా నా జీవితం అయిపోయింది, దేవుడు నా లెక్క కట్టేశాడు అనుకుంటారు. రైటే, అలా ఆలోచించడం కూడా రైటే. కానీ పాజిటివ్గా మనం ఆ మాటను ఆలోచించినప్పుడు, దేవుడు నీ క్రియలను ఎంత పరీక్షించి లెక్కిస్తాడో అంత శుద్ధి చేస్తాడు కూడా. అవకాశం ఇచ్చి శుద్ధి చేస్తాడు, నీ క్రియలను శుద్ధి చేస్తాడు. ఒక మాట నీ దగ్గరకు పంపబడుతుంది అని అంటే నిన్ను శుద్ధి చేయడానికే, నిన్ను క్షమించడానికే, నిన్ను బాగు చేయడానికే, నిన్ను స్వస్థపరచడానికే. ఆ మాట నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, దేవా ఈ మాట నీ చిత్తమేనా, ఈ మాట నీదేనా అని నువ్వు ఆ మాటని శంకిస్తూ సందేహిస్తున్నావు అని అంటే, అవును ఇది నా మాటే, ఇది నా చిత్తమే అని మరలా దేవుడు కన్ఫర్మేషన్ ఇవ్వడు. దేవుడు కన్ఫర్మేషన్ ఇవ్వడు. ఆ మాటను నువ్వు నమ్మాలంతే, దేవుని మాటని విశ్వసించాలంతే, లోబడాలంతే. ఆ మాట నీ జీవితానికి మెజర్మెంట్ అన్నమాట, నీ ప్రవర్తనని సరితూచే మెజర్మెంట్. యోసేపు గురించి ఆ మాట ఒక్క మాట చదువుదాం. 105వ కీర్తనలో యోసేపు జీవితం అంతా మెజర్ చేయబడినది దేవుని వాక్యం చేత. 105:19 చూడండి. యోసేపు జీవితంలో దేవుడు చెప్పిన దర్శనం, దేవుడు చెప్పిన ఉద్దేశం అవన్నీ నెరవేరేంత వరకు, 105:19, దేవుడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తా ఉంది, పరీక్షిస్తా ఉంది. ఈ మాటకు యోసేపు తూగుతాడా? ఈ మాటకి యోసేపు, ఇదిగో ఈ పరీక్షలో, ఈ పోతిఫర్ ఇంట్లో నేను పెట్టే ఈ పరీక్షకు యోసేపు నిలబడతాడా? ఈ చెరసాలలో యోసేపు నిలబడతాడా? ఈ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి వాళ్ళని నమ్మాడు యోసేపు. మీరు వెళ్ళినప్పుడు రాజుకు నా మీద కొంచెం మంచి మాటలు చెప్పండి అని నమ్మాడు. ఈ విషయంలో వాళ్ళు మర్చిపోతారు వెళ్ళి. ఈ విషయంలో యోసేపు నా మాటను బట్టి నడుస్తాడా అని చెప్పేసి యోసేపు జీవితంలో జరిగిన ప్రతి చిన్న కార్యం కూడా దేవుని వాక్యానుకూలంగానే జరిగింది. అలాగనే ప్రవర్తించాడు యోసేపు, అలాగనే లెక్కించబడ్డాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనలను దేవుడు లెక్కించే విధానం కూడా వాక్యంతోనే. నువ్వు అంత పరిశుద్ధత గలదానువు, అంత ప్రార్థనా పర్రాలు, ఇంత విశ్వాసం గలదానివి, నువ్వు అంత పరిచయం చేస్తావని అలా మనం అనుకుంటామే, నేను ఇంత చేశాను అంత చేశానని. దేవుడు అలా లెక్కించాడు, వాక్యంతో లెక్కిస్తాడు. వాక్యమే స్కేల్ మన ప్రవర్తనకి. రెండవ మాట, దేవుని చేవ్రాత లెక్కించి ముగించుతుంది. అదే ఆ వాక్యమే మనల్ని సరిచూచుతుంది, పరీక్షిస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది. మూడవ చేవ్రాత ఏంటంటే, ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభువారు నేల మీద వ్రంగి ఆయన ఏమో వ్రాయిచుండెను అని. ఆ మూడవ చేవ్రాత ప్రత్యక్షతను సూచిస్తుంది. దేవుని మాట మనకివ్వబడిన ప్రత్యక్షత. దేవుని మాటే మన ప్రత్యక్షత, దేవుని వాక్యమే మన ప్రత్యక్షత. వాక్యం విషయంలో నీకు ఎంత అండర్స్టాండింగ్ ఉందో దేవుని గురించి కూడా అంతే ఉంటుంది. వాక్యం ఎంత తెలుసుకుంటావో దేవుని అంత తెలుసుకుంటావు. వాక్యాన్ని ఎంత నేర్చుకుంటామో దేవుని అంతగా నేర్చుకుంటాం. మూడో మాట, దేవుని చేవ్రాతే మన ప్రత్యక్షత. ఈ మూడు మన జీవితాల్లో కావాలి. దేవుని చేవ్రాత శాసనం, ప్రమాణం, వాగ్దానం. రెండు, దేవుని చేవ్రాత లెక్కిస్తుంది, పరిగణిస్తుంది, మనల్ని పరిశోధిస్తుంది, మాట మెజర్గా మనల్ని నడిపిస్తుంది. మూడో చేవ్రాత ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలి. వాక్య విషయంలో చాలా మందికి ప్రత్యక్షత ఉండదు. వాక్య ప్రత్యక్షత కావాలని దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నీ వాక్యమే నాకు ఇవ్వబడిన వాగ్దానంగా నేను గ్రహించాలి. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట నీ వాగ్దానమే, ప్రతి మాట నీకు ఇవ్వబడిన ప్రవచన, ప్రతి మాట నీకు ఇవ్వబడిన ప్రమాణమే.
అంతలా ఆ వాగ్దానం లాగా నువ్వు దేవుని మాటని పట్టుకుంటే ఇది చదవాలనే దప్పిక వస్తుంది. ఇంకా 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 చదవాలి, ధ్యానం చేయాలి, ఆలోచించాలి, ఇంకా మెడిటేట్ చేయాలనే ఆశ పుడుతుంది. అదే ఈ మాట ఒక ప్రమాణం లాగా నీకు తెలియలేదనుకో, ఇష్టం ఉండదు. దేవా, నీ వాక్యం నేను వాగ్దానంగా, ప్రమాణంలాగా, శాసనంలాగా నేను విశ్వసించాలి. నీ మాట నన్ను పరీక్షిస్తుంది, నీ మాట నన్ను నింపుతుంది, నీ మాటే నన్ను స్వస్థపరుస్తుంది, నీ మాట నన్ను లెక్కిస్తుంది అని నేను గ్రహించడానికి నాకు సహాయపడండి. నీ మాట నీ చేవ్రాతే కదా ఇది, నీ మాట నాకు ప్రత్యక్షము అని నేను గ్రహించాలి. నీ వాక్య ప్రత్యక్షత నాకు దయచేయండి. నా హృదయం వెలిగించండి, నన్ను మీ మాటతో, మీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నా ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్.